మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో హౌసింగ్ సంబంధించి 90 రోజుల పని దినాల్లో ఒక పర్సన్కి మనం ఎన్ని రోజుల పని దినాలు ఇచ్చాం, ఇంకా రిమైనింగ్ ఎన్ని దినాలు మనం ఇవ్వాలనేది ఈ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత nrega.nic.in అని క్లిక్ చేస్తే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం అలా పైకి స్క్రోల్ చేస్తే రిపోర్ట్స్ అని ఒక ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అడుగుతుంది. మనం క్యాప్చర్ అనేది ఎంత అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం క్యాప్చర్ ఇచ్చుకున్న తర్వాత మన ఫైనాన్షియల్ ఇయర్ అడుగుద్ది, 2022, 23 ఇచ్చుకోవాలి. అలాగే మన స్టేట్ అడుగుద్ది, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకుందాం. ఇలా ఓపెన్ అయిన తర్వాత R6 అనేది మనం వెళ్ళిపోవాలి. R6 చూసారు కదా, R6 వర్క్ ప్రోగ్రెస్, ఇందులో 18 అనమాట. ఇక్కడ చూడండి, డైనమిక్ రిపోర్ట్ ఫర్ మానిటరింగ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ వర్క్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుద్ది. మన స్టేట్ ఇచ్చుకుందాం, మన జిల్లా అనేది మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది మనం ఇచ్చుకోవాలి. అలాగే మన బ్లాక్, మన మండలం కూడా, మనది ఏ మండలం అయితే ఆ మండలం అనేది ఇచ్చుకోవాలి. మన పంచాయతీ, మనది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ కూడా ఇచ్చుకోవాలి మనం. ఇలా ఇచ్చుకున్న తర్వాత వర్క్ కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ వర్క్ కేటగిరీ దగ్గర చూడండి, ఇక్కడ చూడండి వర్క్స్ ఆన్ ఇండివిజువల్ ల్యాండ్స్ కేటగిరీ 4 అని కనిపిస్తుంది కదా, ఇది మన ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది కూడా ఇక్కడ చూడండి, ప్రపోజ్డ్ స్టేటస్ అని ఉంది కదా, ఇందులో చూడండి ఇక్కడ కన్స్ట్రక్ట్ స్టేట్ స్కీమ్ హౌస్ ఫర్ ఇండివిజువల్స్ అని ఉంది కదా, ఇది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోండి. వేరేది ఏం సెలెక్ట్ చేసుకోకుండా ఇది ఒక్కటే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిగతావన్నీ ఆల్ ఇచ్చుకొని మిగతా మరి ఏం టచ్ అయిన అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే చాలు అనమాట. ఈ విధంగా మనకి మొత్తం మన పంచాయతీకి సంబంధించి ఎంతమందికి హౌసింగ్ శాంక్షన్ అయింది, ఎంతమందికి ఇచ్చామనేది ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఎంత పేమెంట్ చేసామో, టోటల్ ఎన్ని మ్యాండేటరీ ఇచ్చామనేది కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి టోటల్ మ్యాండేటరీ ఒక్కొక్క పర్సన్కి ఎన్ని రోజులు ఇచ్చాం, 61, 62, 55 ఇవన్నీ మనం ఇచ్చిన డేస్ అన్నమాట హౌసింగ్ సంబంధించి. ఈ విధంగా ప్రతి ఒక్క హౌసింగ్ సంబంధించి కూడా మనం ఎంతమందికి మ్యాండేట్స్ ఇచ్చాము, మిగతా రిమైనింగ్ ఎన్ని మ్యాండేట్స్ ఇవ్వాలనేది కూడా దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.